హాయ్ అండి, ఈరోజు వీడియోలో మునగాకు పొడిని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం మునగాకుని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని కడిగేసి ఇలా ఆరపెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని దీంట్లో మనం ఒక 3 స్పూన్స్ పచ్చనిపప్పు, ఒక 2 స్పూన్స్ మినపప్పునైతే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక 2 స్పూన్స్ జీరా, 3 to 4 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనకి టేస్ట్ తగ్గట్టు కారంకి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 5-6 యాడ్ చేస్తున్నాను. ఇవి చాలా కారంగా ఉంటాయి. మీరు మీ స్పైస్ని పట్టుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే 10 to 15 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారా కలర్ మారుతూ ఉంటుంది. ఇలా కలర్ మారుతూ ఉన్నప్పుడు మనం వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం ఇదే ప్యాన్లోకి మునగాకుని ఒక 2 కప్పులు, నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని, కరివేపాకు కూడా చాలా హెల్త్కి మంచిదండి. సో అది కూడా యాడ్ చేసుకొని మీరు ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లోకి మిక్సీ జార్లోకి కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఫ్రై అయ్యేటప్పుడే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకొని ఒక్కసారి మీరు పల్స్ అయితే ఇవ్వండి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారా ఎలా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం మునగాకుని వేయించుకున్న మునగాకుని, కరివేపాకుని దీంట్లో వేసుకొని మరొక్కసారి మిక్సీ తిప్పుకోవాలండి. అంతేనండి, చూసారా ఎంత బాగా వచ్చిందో మునగాకు పొడి. దీన్ని దేంట్లోకైనా తీసుకోవచ్చండి. ఇది హెల్త్కి ఎంతో చాలా మేలు చేస్తుంది. మనకి ఎన్నో ఆరోగ్య చిట్కాలకి ఇది మునగాకు చాలా బాగా పనిచేస్తుందండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా దీన్ని మనం ఒక 2-3 మంత్స్ ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక 2 మంత్స్ వరకు అయితే దీన్ని మనం వాడుకోవచ్చు. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.